ఈ టెక్నాలజీ మీద ఇప్పుడు ఆధారపడి ఉన్నారు కదా. టెక్నాలజీ ఆత్మజ్ఞానానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఏదైనా అవరోధం ఏమైనా కలుగుతుందా? అసలు టెక్నాలజీ అంటే ఏమిటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీ వేరు, గతం అప్పుడు టెక్నాలజీ దేహ కోణంలో చూసేవారు. అంటే శరీర దృష్టిలో టెక్నాలజీ వేరు, జగత్తు దృష్టిలో టెక్నాలజీ వేరు. ఆ విధంగానే ప్రతి విషయంలో భక్తి కర్మ విజ్ఞాన విధానాల్లో అన్నిట్లో కూడా ఈ టెక్నాలజీ అంటే ఏంటి? యాజ్ ఇట్ ఈజ్గా, అంటే ఉన్నది ఉన్నట్లుగా, ఉన్నదాన్ని ఉన్నట్లుగానే, స్వతహా ఉన్నదాన్ని ఉన్నట్లుగానే, వచ్చిపోయేదాన్ని గమనాగమన ఉన్నదాన్ని స్థిర అస్థిరం కాకుండా ఉన్నదాన్ని పూర్తిగా ఆధారపడి దాంతో ఉండటం టెక్నాలజీ అనొచ్చు. సంపూర్ణంగా ఉంటుంది, అది కొద్ది గొప్ప ఉండదు టెక్నాలజీ. అది ఎక్కడి నుంచి ప్రారంభమైందని అనాది అనిర్వచనీయం. అనుభవానుభూతితో గమనించు అవకాశం పూర్తిగా ఉంది. అనుభూతిని గుర్తించు పూర్తిగా అవకాశం ఉంది. అనుభూతిని తెలుసుకో. అలాగే అనుభవానుభూతిలో ఉన్న శబ్దాన్ని వాడటంలో, ఉపయోగించుకోవటంలో కూడా గమనించి భావించటం కూడా టెక్నాలజీ కింద వస్తుంది. మామూలుగా చెప్పాలంటే టెక్నాలజీ అంటే ఇప్పుడు బాగా లేటెస్ట్ ఈ పరిస్థితిలో టెక్నాలజీ అంటే ప్రతిదాన్ని కూడా శరీరాన్ని శ్రమ పెట్టకుండా అప్పో సొప్పో చేసి ఏదో విధంగా ప్రతిదీ ఆన్లైన్లో చెప్పిస్తున్నాం. ఇది టెక్నాలజీ పెరిగింది కరెక్టే. నడవటానికి శ్రమ లేని వాడు అరే నడుస్తాడు, అన్నీ ఆగిపోతాయి కదా, బయటికి వెళ్ళే వాళ్ళు ఆగిపోతారు కదా. ఇంట్లో ఉన్న వాళ్ళకి టెక్నాలజీ. ఇంట్లో ఎవరు ఉంటారు? వృద్ధులుండి మంచాన పడ్డ వాళ్ళకి, రోగం వచ్చేసా కదలేని వాళ్ళకి, బయట ప్రపంచానికి వెళ్లకుండా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి టెక్నాలజీ కొంతవరకు ఉపయోగించవచ్చు, పూర్తిగా కూడా ఉపయోగించు సందర్భం బట్టి. అంటే వృద్ధులు అన్నా కదా, అంటే వయసు అయిపోయింది, ఎప్పుడైనా ఏ క్షణమైనా పోతారు. అందుకోసం దూరంగా బంధుమిత్రులు ఉన్నప్పుడు, అయిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి టెక్నాలజీతో ఇరిగి బుక్ చేసి కావాల్సింది తెచ్చిస్తుంటారు. అంటే ప్రతి ఇంట్లో ఇరుగు పొరుగుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు వృద్ధులు అయినప్పటికీ, చుట్టాల బక్కాలు కూడా వృద్ధులు అయినప్పటికీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కష్టంగా ఉన్నందు వల్ల నన్ను దగ్గరున్నా కూడా రోజు ఫోన్ ద్వారా మాట్లాడితే యోగక్షేమాలు తెలుసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి బయటికి వెళ్ళినప్పుడు కూరగాయల దుకాణం వీళ్ళందరూ ఉంటాక పరిచయాలు. అంటే మానవ సంబంధాలు పోగొట్టుకోకుండా దూరంగా ఉన్నవాళ్ళు, అంటే ఫారెన్లో ఉన్నవాళ్ళు కావచ్చు, స్టేట్లో మన ఆంధ్రాలో ఎక్కడో మారుమూల ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో అనేక మంది ఇక్కడి నుంచి వెళ్తుంటారు, వస్తుంటారు, అనేక రకాలుగా ఉంటుంది. మానవ సంబంధాలు పోగొట్టుకోకుండా టెక్నాలజీ వాడుకోగలరా, వాడుతున్నారు లేదా, ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోలేదు. అనుభూతితో దీన్ని బట్టి అంటే మానవ సంబంధాలు పోకూడదు. మానవ సంబంధాలు దేని గురించి ఉన్నాయి? ముందు స్నాన సంధ్యలు చేస్తాం, మనం చేయలేని పరిస్థితి. అప్పుడు అయిన వాళ్ళు కాస్త వాళ్ళు కూడా చివరి దశ ఉన్నా లేకపోయినా పెద్ద వయసు ఉండి ఆర్థిక ఇబ్బంది ఉన్న వాళ్ళు, సేవాభావం కలిగిన వాళ్ళు, పూర్తిగా సేవాభావం కలిగిన వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేసి పూర్తిగా ముంచుకోవటమో, స్నాన సంధ్యలు దేని కార్యక్రమాలు ఉంటాయిగా చేసుకోవటము అన్నీ చూసి వారికి నెలవారి వారి సరిపడా మనిషిని బట్టి, చేసేవారి శక్తి సామర్థ్యాలు బట్టి, ఆత్మీయులన్నీ బట్టి ఎక్కువ తక్కువలతో సర్దుకుని వాళ్ళతో ఉంటిపోతే వాళ్ళని ప్రేమించడం మొదలెడతాం. వాళ్ళు లేకపోతే మనం ఉండలేం. వృద్ధులు సేవ చేసే ఉండాలిగా, డైలీ ఇంజక్షన్ ఇచ్చే వాళ్ళు ఉండాలి కదా, అది సరిపోతుంది. అయితే మిగతా కాలం వీడు ఏం చేస్తున్నాడు?
దీని మీద ఆధారపడ్డాడు. ఆలోచన పరిగెడుతున్నాయి కదా, ఈ ఆలోచన ఎలా కంట్రోల్ చేస్తాడు? ఇవో నా పరిస్థితి ఉంది, అప్పుడే పోతే బాగుండు, గతం బాగుంది, ఇప్పుడు వీళ్ళు ఎంత బాగా చేసినా, ఆ పిల్లలు ఎంత బాగా చూసినా, అప్పుడప్పుడు ఇచ్చినా ఈ బాధ అనుభవిస్తాను. అసలు నాకంటూ జీవితం ఏదైనా ఉందా, ఉన్న జీవితం నేను జీవించానా లేదా అని పరిశీలన ప్రారంభిస్తారు కొందరు మాత్రమే. కొందరు డైవర్షన్ అవుతారు. ఆ టీవీ చూసి అది గుడ్డలు చూడలేదుగా కాబట్టి అంగవైకల్యం ఉంటే అలాగే కొంతమంది తన ఆలోచనలో జరిగినన్ని గుర్తు చేసుకుంటూ అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, తొందరపడ్డాం. కొంతమంది తృప్తిగా పోతారు, పోలే ఈ మతం చేశారు అని. ఈ పోయే వాళ్ళు రకరకాల భావాలతో పోతారు. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మమా, ఇంకోటి మానవతావాదమా, లేదంటే అస్తిత్వమా నాస్తిత్వమా, ప్రకృతి నీతి కర్మ సిద్ధాంతమా, ఇవన్నీ పక్కన పెట్టి అంటే అవన్నీ అనుభవించాడు. తృప్తి కలగట. తృప్తికి కారణం ఏంటి? ఎవరికి తృప్తి కలగాలి? గ్రహించే లక్షణాలతో ఉన్నదానికి తృప్తి కలగాలి, స్వయం తృప్తి కలగాలి, స్వయం స్వేచ్ఛ కావాలి, స్వయంగా ఆనందం పొందాలి, నిత్య ఆనందం పొందాలి. స్థిరమైన ఆనందం ఎలా పొందుతాను దేవం ఉన్నప్పుడు అన్న భావన తనకి ప్రశ్నోత్తర రూపంగా కలిగినప్పుడు ప్రశ్నించడం మొదలుపెట్టేయాలి బాగా.